వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సంక్రాంతి పండుగ అంటేనే ప్రత్యేకమైన సందడి, ఆనందం, ఆత్మీయత. సంవత్సరంలో ఒక్కసారైనా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఒకే చోట కలుసుకునే అవకాశం ఈ పండుగతోనే వస్తుంది. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కారణంగా దేశం నలుమూలలకే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు కూడా సంక్రాంతి వస్తే చాలు స్వగ్రామానికి వెళ్లాలని భావిస్తారు. ఊరికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, పండుగ వంటలతో పాటు ఆనందాలని పంచుకోవడం అనేది ఈ పండుగలో ప్రధానమైన అంశం. అందుకే సంక్రాంతి సమయం రాగానే రోడ్లు, రైళ్లు, బస్సులు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంటాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ రూట్ పై ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండడాన్ని రైల్వే శాఖ ముందుగానే అంచనా వేసింది. సాధారణంగా నడిచే రైళ్లతో పాటుగా ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా కూడా డిమాండ్కు సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, విజయవాడ మధ్య మరో 10 అదనపు రైళ్లను నడిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతికి ఊరి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుండి హైదరాబాద్ నుండి విజయవాడకు, విజయవాడ నుండి హైదరాబాద్ కి 10 అదనపు ట్రైన్స్ నడపనున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులకు ఊరట కలిగింది. రైల్వే శాఖ ఈ వివరాలను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆదివారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నడుస్తాయని తెలిపింది. ముఖ్యంగా 11, 12, 13, 18, 19 తేదీలలో ఈ అదనపు రైళ్లు అందుబాటులో ఉంటాయి. స్కెడ్యూల్స్ విషయానికి వస్తే ఈ ప్రత్యేక రైళ్లు ఉదయం 6 గంటల 10 నిమిషాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వైపు ప్రయాణిస్తాయి. అదేవిధంగా విజయవాడ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కి చేరుకుంటాయి. ఈ సమయాలు ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉండేలా నిర్ణయించారు. పండుగకి ముందు ఊరికి వెళ్లేవారు, పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ కి వచ్చేవారు ఈ రైళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పండుగల నేపథ్యంలో 150కి పైగా అదనపు రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు ప్రకటించిన 10 రైళ్లు వాటికి అదనంగా ఉండడం గమనార్హం. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా విజయవాడ వరకే నడుస్తాయి. అయితే ఇప్పటికే నడుస్తున్న ఇతర ప్రత్యేక రైళ్లు మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, నాందేడ్ వంటి ప్రాంతాలను కూడా కవర్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగింది. రైళ్ల సంఖ్య పెరగడమే కాకుండా వాటి నిర్వహణ విషయంలో కూడా రైల్వే శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల్లో ఉండడంతో అక్కడ ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పై అదనపు భారం పడకుండా ఉండేందుకు చాలా రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేలా స్కెడ్యూల్ చేశారు. చర్లపల్లి స్టేషన్ కు ప్రధాన హబ్ గా అభివృద్ధి చేస్తూ పండుగల సమయంలో ఎక్కువ రైళ్లను అక్కడి నుంచి నడిపే విధంగా ప్రణాళికను రూపొందించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను బేగంపేట, హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి స్టేషన్స్ నుంచి కూడా బయలుదేరేలా ప్లాన్ చేశారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో నివసించేవారు సులభంగా తమకు దగ్గరైన స్టేషన్స్ నుంచి రైలెక్కే అవకాశం లభిస్తోంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ట్రాఫిక్ సమస్యల నుండి కూడా కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. మొత్తానికి ఈసారి సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అదనపు రైళ్లు, సౌకర్యవంతమైన స్కెడ్యూల్స్, ప్రత్యామ్నాయ స్టేషన్స్ వినియోగం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు తక్కువయ్యేలా చూస్తోంది. పండుగ సీజన్లో కుటుంబాలతో కలిసి సుఖంగా ఊరికి చేరాలి అన్న ప్రయాణికుల ఆకాంక్ష నెరవేర్చడంలో రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి. సంక్రాంతి పండుగను ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవడానికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.